నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. తెలంగాణ రాజకీయాల్లో హిల్ట్ పాలసీ వ్యవహారం రోజు రోజుకి హాట్ టాపిక్గా మారిపోతుంది. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చే క్రమంలో తీసుకున్న ఈ విధానంపై అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది రోజు రోజుకి కూడా. ఈ నేపథ్యంలో అసలు హిల్ట్ పాలసీ అంటే ఏంటి, ఈ పాలసీని తీసుకురావడం అనుకున్న ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి, ఇలాంటి అన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు హిల్ట్ పాలసీ అంటే ఏంటి? హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి సంక్షిప్తంగా రూపొందించిందే ఈ యొక్క హిల్ట్ పాలసీ. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా హైదరాబాద్ మహానగరం బయటికి తరలించాలి అనేదే ముఖ్యమైన ఉద్దేశం. దీనికి సంబంధించి సుమారుగా 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల వినియోగాన్ని మార్చుకునే అవకాశం కల్పించడం ఈ పాలసీ యొక్క మరొక ముఖ్య ఉద్దేశం. గత 50 ఏళ్లలో హైదరాబాద్ నగరం ఊహించని విధంగా వేగంగా విస్తరించింది. ఒకప్పుడు నగరం వెలుపల ఉన్న బాలానగర్ కానీ, సనత్ నగర్ కానీ, ఉప్పల్ కానీ, జీడిమెట్ల కానీ ఇలాంటివన్నీ కూడా పారిశ్రామిక వాడలు ఇప్పుడు జనావాసాల మధ్యలోనే ఉంటున్నాయి. జనాలు వీటి పక్కనే ఉంటూ ఉన్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకోనో, బిల్డింగ్లు కట్టుకోనో, ఈ ఫ్యాక్టరీలు వాటికి ఆనుకునే ఉంటున్నాయి. ఫ్యాక్టరీల పక్కనే అపార్ట్మెంట్లు, నివాసాలు ఉండటం వల్ల ప్రజలు తీవ్రమైన కాలుష్యం బారిన పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం పరిశ్రమలను రింగ్ రోడ్ అవతలకు తరలించి అప్పటి వరకు పరిశ్రమలు నడిపిన భూములను పారిశ్రామిక జోన్ల నుంచి మల్టీ యూజ్ అంటే రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లుగా మార్చుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ పాలసీ కింద ఆయా ఇండస్ట్రియల్ భూములు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా నివాస ప్రాంతాలుగా మార్చుకుంటున్నారు. మార్చాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. బదులుగా పారిశ్రమల యజమానులకు, అంటే ఏదైతే నివాస ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీ భూములు ఉన్నాయో, పరిశ్రమల భూములు ఉన్నాయో వాటికి బదులుగా యజమానులకు ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ బయట భూములు కేటాయిస్తారనమాట. అయితే ఇలా కన్వర్ట్ చేసే భూములు ప్రభుత్వ భూములు కావని, ఆ భూములు పరిశ్రమల యజమానులవేనని ప్రభుత్వం చెబుతోంది. అసెంబ్లీ వేదికగా పరిశ్రమల మంత్రి, పారిశ్రామిక ఎవరైతే ఐటీ మినిస్టర్ ఉన్నారో మంత్రి శ్రీధర్ బాబు ఈ పాలసీ ప్రయోజనాలను వివరించారన్నమాట. నగరం మధ్యలో పరిశ్రమలు ఉండడం ద్వారా గాలి నాణ్యత తగ్గిపోతుంది, క్షీణిస్తుంది పూర్తిగా. భూగర్భ జలాల్లో భారలోహాలు పెరగడం వంటివి చోటు చేసుకుని రాబోయే తరాలకు జన్యు సంబంధిత వ్యాధులు ఏవైతున్నాయో అవన్నీ వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే ఫ్యాక్టరీలను నగరం వెలుపలకు తరలించకపోతే భావితరాలకు బంగారు గిన్నెలో విషమిచ్చినట్టేనని మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పారు. నగరంలోని కాలుష్య తీవ్రతను అద్దం పడుతున్న ఇవన్నీ కూడా ఇండ్ల మధ్యలో పరిశ్రమలు ఉంటే ఏం జరుగుతుందనేది, దానికి సంబంధించి భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ విధంగా జరిగిందనేది, విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం ఎలా ఉంది అనేది వీటన్నిటికీ ఉదాహరణలు. ఈ పాలసీ ద్వారా నగరంలో మధ్యలో ఉన్నటువంటి రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు కూడా ఓఆర్ఆర్ అవతలికి తరలించడం ద్వారా నగరాన్ని కాలుష్యం కాటు నుంచి కూడా కాపాడాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోందని చెప్తున్నారు. ఈ భూముల మార్పిడి కోసం సబ్ రిజిస్ట్రార్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, వీటన్నిటిని భూములను మార్చుకోవడం కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏదైతే ఆ రేటులో 30 నుంచి 50% వరకు ఫీజు వసూలు చేస్తారనమాట. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారుగా 10,776 కోట్ల రూపాయలు, చాలా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందనేది ఇక్కడ అంచనా. ఈ నిధుల్లో 25% ఓఆర్ఆర్ వెలుపల కొత్త పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి కేటాయిస్తారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓఆర్ఆర్ లోపల రేట్లు ఏ విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోకాపేట ఆ ఏరియాలో భూములు ఎంత రేటు ఉన్నాయి, ఓఆర్ఆర్ బయట పక్క ఎంత రేటు ఉన్నది ఇక్కడ ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇది బలవంతపు చర్య కాదని చెప్పేసి పారిశ్రామికవేత్తలు ఎవరైతున్నారో వాళ్ళు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి మంత్రి స్పష్టం చేశారు. అప్లికేషన్ నుంచి రెగ్యులైజేషన్ వరకు అన్నింటికీ కూడా కాలపరిమితి విధించి వ్యవస్థను వేగవంతం చేసినట్లు తెలుపుతున్నారు అనమాట. అయితే ఇక్కడ ఈ హిల్ట్ పాలసీలో ఒక పెద్ద కుంభకోణం జరిగింది, భారీ కుంభకోణం జరిగింది అనేది ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ప్రధానమైన ఆరోపణ చేస్తుంది. అయితే బీఆర్ఎస్, బీజేపీలు ఈ పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కూడా. హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకి దారాదత్తం చేసేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతుందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. వేల కోట్ల రూపాయల భూములను తక్కువ ధరకే కన్వర్ట్ చేసి అధికార పార్టీ నేతలు లాభపడాలని చూస్తున్నారు అని చెప్పేసి విమర్శలు కూడా గుప్పిస్తుంది. ప్రస్తుత మార్కెట్ ధరలకు ప్రభుత్వం వసూలు చేస్తున్న కన్వర్షన్ ఫీజుకు అసలు ఎక్కడా కూడా పొంతం లేదు అని చెప్పేసి బీజేపీ అంటుంది. ప్రభుత్వ భూములను అపనంగా అమ్మేయడానికే చూస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు.
9,000 ఎకరాలను రియల్ ఎస్టేట్ జోన్లుగా మార్చడం ద్వారా బిల్డర్లకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకపోగా అనేక ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు అని చెప్పేసి ప్రతిపక్షాలు వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తున్నారు అనమాట. ఈ ఆరోపణలను రేవంత్ రెడ్డి సర్కార్ తిప్పికొడుతుంది. ఎందుకంటే ఈ పాలసీ పునాదులు ఉమ్మడి రాష్ట్రంలోనే పడ్డాయి. కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు పంపించాలి, బయటకు పంపించాలి అని చెప్పేసి 2013లో ఒక కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పేసి ప్రభుత్వం గుర్తు చేస్తుంది. నగరంలో పరిశ్రమలు రింగ్ రోడ్డు వెలుపలకు తరలించి 6 ఇండస్ట్రియల్ పార్కులుగా మార్చడం కోసం 2020లోనే బీఆర్ఎస్ హయాంలోనే ఒక గ్రిడ్ పాలసీని ప్రకటించిన విషయాన్ని మంత్రులు పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారు. 2000 ఉమ్మడి రాష్ట్రంలో బయటికి పంపించాలని ప్రతిపాదన వచ్చింది, ఒక కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. 2020లో గ్రిడ్ పద్ధతి పాటించాలని చెప్పేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా తీసుకొచ్చిందని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు, ప్రభుత్వం కూడా చెప్తుంది. తాము చేస్తుంది కేవలం యాజమాన్య హక్కులు ఉన్న ప్రైవేటు భూముల కన్వర్షన్ మాత్రమేనని చెప్పేసి, ప్రభుత్వ భూములను అమ్మడం లేదని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కాలుష్య కారక పరిశ్రమలు లీజు భూముల్లో ఉన్నా, సొంత భూముల్లో ఉన్నా ఖచ్చితంగా తరలించి తీరుతామని చెప్పేసి తేల్చి చెప్తుంది ప్రభుత్వం. హిల్ట్ పాలసీ రాష్ట్రానికి మేలు చేస్తుందని చెప్పేసి మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. హిల్ట్ పాలసీని ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ ఆదాయ మార్గంగా చూస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం భూకుంభకోణంగా పేర్కొంటున్నాయి. నగరాభివృద్ధికి ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ మహానగరం ఉందో ఆ మహానగర అభివృద్ధికి తరలింపు అవసరమే అయినప్పటికీ కూడా ఈ ప్రక్రియలో పారదర్శకత పాటించడం, భూముల విలువను శాస్త్రీయంగా నిర్ణయించడం ద్వారానే ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హిల్ట్ పాలసీని పారదర్శకంగా మార్చడం కోసం 4 లక్షల కోట్లకు పైగా విలువైన భూముల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని నిరూపించడం కోసం ఈ పాలసీ విషయమై మరింతగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలామంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు, ఎంపీలు చెప్తున్నారు, మాజీ మంత్రులు చెప్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు, రాజకీయ నాయకులు చెప్తున్నారు, వీళ్లతో పాటుగా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో ఇది హిల్ట్ పాలసీ అంటే. ఈ హిల్ట్ పాలసీ పైన మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం నిజంగానే ఒక భారీ కుంభకోణానికి కుట్రలేపిందా, లేదంటే అసలు ఇక్కడున్న ఏవైతే కొన్ని పరిశ్రమల వల్ల ఈరోజు నిజంగానే ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది, తర్వాత గాలి కాలుష్యం జరుగుతుంది, నీటి కాలుష్యం జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ పాడైపోతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కాదు ఇది కుంభకోణం అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మీరేమంటారు? ఇది కుంభకోణమా లేదంటే కాలుష్య నివారణ చర్యలేనా? ఏమంటారు? మీ అభిప్రాయం తెలియజేయండి.